నన్ను ఒక ఆట బొమ్మలా ఆడుకున్నారు. జత్వాని కీలక వ్యాఖ్యలు. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత తీవ్ర చర్చనీయాంశం అనేది తెలిసిన విషయమే. వైసీపీ నేతగా చెబుతున్న కుక్కల విద్యాసాగర్ తనను వేధించాడని, అందులో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారుల పాత్ర కీలకంగా ఉందంటూ ఆమె చేసిన ఆరోపణలు ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నేడు ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. కలిసి మొత్తం విషయాన్ని వివరించనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జత్వాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు గత ప్రభుత్వంలో పెద్ద తలకాయలు అంటూ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు వేధించారని, తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, తనను దగ్గరున్న ఆధారాలను అన్నిటికీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని కాదంబరి జత్వాని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడకు వెళ్లనున్న ఆమె ఏపీ ప్రభుత్వం తనకు మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లుగా పేర్కొన్న జత్వాని ప్రస్తుత ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తనను చిత్రహింసలను గురి చేసిన గత ప్రభుత్వంలోని వ్యక్తులు, పోలీసులు వివరాలను అందజేస్తానని ఆమె వెల్లడించింది. ఇప్పటికే విజయవాడ పోలీసులు తనతో మాట్లాడినట్లుగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో తనపై మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని వెల్లడించిన జత్వాని, గత ప్రభుత్వంలోని పెద్దలు, కొంతమంది పోలీసు అధికారులు తనను ఒక ఆటబొమ్మలా ఆడుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నట్లుగా ఆమె తెలిపింది. మరోపక్క సోషల్ మీడియాలో కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా డబ్బుల కోసమే తాను మాట్లాడుతున్నానని, ఇదంతా కావాలనే చేస్తున్నానని చెబుతూ తన వ్యక్తిత్వాన్ని హసనం చేస్తూ మాట్లాడుతున్నారని ముంబై నటి కాదంబరి జత్వాని తెలిపింది. తనలా మరెవరికి జరగకూడదని పేర్కొన్న జత్వాని ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని కోరింది. కాగా తనకు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తన పొలాన్ని రాయించుకున్నట్లుగా కాదంబరి జత్వానిపై కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ఆధారంగా ఆయన ఓ డాక్యుమెంట్ ను చూపించారు. అయితే 2018లో రాసుకున్నట్లుగా చెబుతున్న ఆ డాక్యుమెంట్ పై 2020లో కాదంబరి కొన్న ఫ్లాట్ చిరునామా ఉందని, ఇది తప్పుడు కేసు అనడానికి ఇంతకంటే ఆధారం ఏమిటని ఆమె ప్రశ్నించింది.